మీరు ఈ 4 రాశుల్లో పుట్టినట్లయితే మీలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నట్లు. మరి ఆ 4 రాశులేంటో తెలుసుకుందాం. మనం పుట్టిన తేదీని బట్టి మనకొక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజంగా కళాకారులు, కొందరు ప్రేమికులు, అయితే కొందరేమో పుట్టినప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మరి వారు ఏ రాశి వారో చూద్దాం. ముందుగా మేషరాశి. రాశుల వారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పుకోవచ్చు. ఈ గుణం వలన వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తారు, ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. ఇక మూడవది సింహరాశి. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవకావర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం. ఇక నాలుగవది మకర రాశి. రాశి చక్రంలో 10వ స్థానంలో ఉన్న మకర రాశిని 200 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరిరాశిగాను, శుభరాశిగాను, స్త్రీ రాశిగాను, చరరాశిగాను వ్యవహరిస్తారు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వస్వరూపులను సూచిస్తుంది. ఇవండి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న 4 రాశులు. ఈ 4 రాశుల్లో మీ రాశి కలిగి ఉన్నట్లయితే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు.